హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఆంధ్ర కోడి వేపుడు చేయబోతున్నానండి. సింపుల్గా ఎటువంటి కలర్ లేకుండా కొద్ది మసాలా వేసి చేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ అరకేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ శుభ్రంగా కడిగేసుకున్నానండి. 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాక ఇందులోకి అయితే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి ఉంటే 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి, చికెన్ మసాలా 1 చెంచా వరకు వేసుకున్నాను నేను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంట్లో ఆడించుకున్న కారం ఉంటుంది కదా, ఇంటి కారం, ఆ కారం అయితే 1 స్పూన్ వరకు వేసుకున్నాను. 1 చెంచా కార్న్ఫ్లవర్ కూడా వేసుకున్నాను. 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకునే క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. మీరు ఆయిల్ వేసుకొని ఇలా శుభ్రంగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. మసాలా అంతా పూర్తిగా పట్టినంత వరకు కూడా బాగా కలిపేసుకోవాలండి ముక్కలకి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పొడి అది వేసుకున్నాం కదా, బాగా కలిసినంత వరకు చక్కగా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని వేయించుకోవడానికి కొద్దిగంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. మరి డీప్ ఫ్రై అయితే చేసుకోవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ వేటెక్కిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా చికెన్ ఉంది కదా, ఆంధ్ర కోడి వేపుడు, ఇలాగైతే ఒక్కొక్క ముక్క వేసేసుకొని చక్కగా వేయించేసుకోవడమేనండి. ఒక 2 నిమిషాలు ఒక పక్క వేయించుకొని ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుకొని చక్కగా తిరిగేస్తూ వేయించుకొని అనుకోండి, వేడివేడిగా కారకారంగా ఆంధ్ర కోడి వేపుడు అయితే మనకి రెడీ అయిపోతుంది ఈజీగా. ఇలాగ మనం ఒక పక్క ఒక 2 నిమిషాలు, ఒక పక్క 2 నిమిషాలు వేయించుకుంటేనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క అనేది బాగా వేగుతుందండి. లేదు కొంతమందికి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టమైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని కూడా డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే ముక్క మొత్తంగా వేగుతుందండి. ఇక్కడైతే ఒక పక్క కొద్దిగా వేగిన తర్వాత ముక్కలన్నిటిని కూడా తిప్పేసుకుంటున్నాను. ఇలాగ ముక్కలన్నింటినీ తిప్పేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగినప్పుడు పచ్చికరివేపాకు వేసుకోవడం వల్ల కూడా కోడి వేపుడికి మంచి ఫ్లేవర్ అనేది పడుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది తిన్నప్పుడు. ఇప్పుడు ముక్కలన్నీ కూడా మనం చక్కగా వేయించేసుకున్నాం కదా, మంచి కలర్ వచ్చేసి చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ కోడి వేపుడిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇంకా కొద్దిగా చికెన్ అనేది ఉంది కదా, ఆ చికెన్ని కూడా వేయించేసుకుందామండి. అదే ఆయిల్ వేసుకుని అనుకోండి, ఎక్కువ ఆయిల్ అయితే మనకి మసాలా పట్టేస్తుంది కనుక వాడటానికి అవ్వక నేనైతే తక్కువ ఆయిల్ వేసుకొని ఇలాగైతే వేయించేసుకున్నాను. ఇప్పుడు మొత్తం చికెన్ తీసేసి ఇంకా కొద్దిగా ఉన్న చికెన్ని కూడా చక్కగానే అటు ఇటు వేగలేని ముక్కలు కూడా అటు ఇటు తిప్పుతూ కూడా శుభ్రంగా వేయించేసానండి. చూసారా, మంచి కలర్గా మంచి మసాలా ఫ్లేవర్తోనైతే కోడి వేపుడు అయితే రెడీ అయిపోయింది. చిన్న ముక్కలు కరివేపాకు ముక్కలు, తర్వాత మనకి పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు రెండో ట్రిప్కి చికెన్ ముక్కలన్నీ కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఒక పక్క, ఒక 2 నిమిషాలు అటుపక్క తిప్పుకుంటూ కూడా బాగా వేయించేసుకుని అనుకోండి, చికెన్ అనేది ఎటువంటిగా మాడకుండా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించి చూడండి, చికెన్ అనేది చక్కగా లోపల వరకు బాగా కుక్ అవుతుంది. చూసారా, మనకి ఆంధ్ర కోడి వేపుడు అనేది చాలా సింపుల్గా తయారైపోయింది కదా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్, బాయ్.